మ్యాడ్ స్క్వేర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నిర్మాతలు నాగవంశి, సాయి సౌజన్యాలు. దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఇతనే డైరెక్టర్, రైటరు. మొదటి సినిమా మ్యాడ్ సూపర్ హిట్. మరి మ్యాడ్ స్క్వేరు కూడా హిట్టే. నిర్మాత నాగవంశి డైరెక్ట్గా అసలు రివ్యూలు చేయకండ్రా బాబు అని చెప్పాడు. అయినా సరే ఈ సినిమాకి రివ్యూలు ఇస్తున్నారు మన వాళ్ళు. అయితే ఈ సినిమాకి ఎంత నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా, అంటే రివ్యూస్ రాసినా, సినిమా 70 కోట్ల మన కలెక్షన్ అయితే ఆపలేకపోయారు కదా అన్నది నాగవంశి వాదన. అయితే విమర్శల్ని కూడా తీసుకోకపోతే ఎలాగా? సో మొత్తానికి ఏంటంటే అతను ఏ రకమైన కామెంట్ చేసినా కూడా ఈ సినిమా మాత్రం 100% హిట్ సినిమా అన్న డౌట్ లేదు, ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మొదటి భాగంతో కంపేర్ చేస్తే, మొదటి భాగంలో ఉన్న కథతో కంపేర్ చేస్తే ఈ సినిమా కథ పరంగా డల్ ఉండొచ్చు, కానీ సన్నివేశాల పరంగా డల్ లేదు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదలే చెప్పారు, స్టోరీని డిపెండ్ కాదు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం అన్నారు. అదే విధంగా చేశారు. ఇందులో ఒక సన్నివేశంలో ఒక మంచి బూత్ పదం కూడా పెట్టారు. అదేం పెట్టారంటే, ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం. ఫస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటా అరే నువ్వు మనసులో ఒక కంట్రీ పేరు అనుకున్న తర్వాత దాంట్లో ఒక ఫ్రూట్ పేరు అనుకో, ఆ అక్షరం చివరి అక్షరం ఫ్రూట్ పేరు అనుకున్నా. ఇప్పుడు ఏమొచ్చింది? వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు అంటే, గుద్దలో పెట్టుకో అంటాడు. అది అలాగే పెట్టాడు. ఫుల్ హిలరియస్ కామెడీ. దీనికి ఏ సర్టిఫికేట్ రాకుండా యూఏ ఇవ్వడం మరొక ట్విస్ట్ అనమాట. సో కళ్యాణ్ శంకర్ డైరెక్టర్, రైటర్ అయిన ఈ సినిమాకి భీమ్ సిసిరిలో మ్యూజిక్, తమనేమో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంట. మళ్ళీ పేరు సపరేట్గా తమంది చేశారు. ఈయనది కూడా భీమ్స్ సిసిరిలో ఒక పాట. అందులో ఆయనది ఒకటి గల్లీలో పెళ్ళి మళ్ళీ అని ఒకటి సాంగ్, ఒకటి మంచి సాంగ్ ఉంటుంది. తనన్న నాన్న అనే సాంగ్ ఉంటుంది. భలే ఊపు మీద ఉంటుంది ఆ సాంగ్. తర్వాత రెడ్డి పాట ఒకటి ఉంటుంది, లేడీ పాట. ఆ పాట ఒకటి, మొత్తం ఫుల్ జమాయించిన సాంగ్స్ 2 పాటలు. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ సూపర్ పడ్డాయి పాటలు. ఇక శ్యామ్ దత్, సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంటుంది. నవీన్ ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, సూర్యదేవర్, నాగవంశి, సౌజన్యాలు నిర్మాతలు. ఇక నార్నే నితిన్ ఒక హీరో కాగా, మళ్ళీ ఆయి కూడా ఈ మధ్య హిట్, మొదలు మ్యాడ్ హిట్. తర్వాత ఇప్పుడు సంగీత్ శోభన్ ఇంకొక హీరో కాగా, రామ్ నితన్ ఇంకొక హీరో. ఇక ప్రియాంక జవాల్కర్ హీరోయిన్, సునీలు అతి ముఖ్యమైన పాత్రను పోషించాడు. సో దీనికి రివ్యూస్ ప్రకారంగా ఎవరు ఏమనుకున్నా కూడా ఎంటర్టైన్మెంట్ ప్రధానం. సినిమా చూడడానికి మనం వచ్చేది ఎంటర్టైన్మెంట్ కొరకే కాబట్టి, ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా చూస్తుంటే ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఏదైతే చేయాలనుకున్నాడో మొట్టమొదటి నుంచి అతను ఒకటి ఫీడ్ చేస్తూ వచ్చాడు. కథ లేదు ఇందులో, కేవలం సన్నివేశాలే అన్నాడు. ఆ ప్రకారంగా స్వాతిరెడ్డి పాట, తర్వాత ఈ ఇందాక నేను చెప్పిన ఒక బ్యాండ్ బాజా టైప్ సాంగ్, ఆ పాటల డ్యాన్సులు, ఊపులు సూపర్గా ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ మనకు విష్ణు ఓజే పాత్ర ఒకటి ఉంటుంది. విష్ణు ఓజే పాత్ర ఏంటంటే, అతని క్యారెక్టర్ పేరు లడ్డు. ఒరిజినల్ పేరు వచ్చేసి వేరే పేరు ఉంటుంది ఆయన పేరు. సో నా పేరుతోటి పిలువ అంటే గణేష్, అంటే గణేష్ జీ, గణేష్ అంటే అరే గణేష్ అనొద్దు నన్ను అంటాడు. బాయ్ అనే పేరేమో మన సునీల్ది. సో మురళీధర్ గౌడ్ ఏమో మొత్తం పరివాతలా చులి చూపించేటువంటి క్యారెక్టర్. ఇట్లా ఓపెన్ చేసేస్తాడు. డ్రైవర్ వేసుకో అంకుల్ అంటే మన పిల్లలేగా అంటాడు. అది తర్వాత యాంటోనీ దేంతోని అని చెప్పి మురళీగౌడ్ అనే టైమింగ్ మనకు నచ్చుతుంది. సత్యం రాజేష్ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆకట్టుకునే పాత్రే చేశాడు. ఇక హారిక సూర్యదేవర, తర్వాత సాయి సౌజన్య నిర్మాతలు ఈ సినిమాకి భీమ్ సుసూర్యలో సంగీతం చాలా సహకరించింది. అట్లాగే మ్యాడ్ స్క్వేర్లో ముగ్గురు హీరోలు. వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒకళ్ళేమో మనకు అంటే మనోజ్ రామ్ నితిన్, అశోక్ నార్ని నితిన్, దామోదర్ సంగీత్ శోభను. సో వీళ్ళ ముగ్గురు ఈ పెళ్ళికి వస్తారు. లడ్డు ఏమో వీళ్ళ పెళ్ళి చెడదెంగుతారని చెప్పేసి రావద్దనేది కోరుకుంటాడు. కానీ ఎలాగో తెలుసుకొని అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ప్రభావతి ఒకళ్ళ తల్లి, ఆ తర్వాత వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గరకు వచ్చేసి వాళ్ళు పిచ్చి చూపులు చూడడము, ఆ తర్వాత బామ్మరిదితోటి తాగు డిస్కషన్ చేయడం, కాలు గడగనంటాడు. ఆ రకంగా నా కాలు గడగకపోతే నా కాలు నేనే కడుక్కుంటాను, నా పెళ్లి చెడగొట్టగండ్రా బాబు అని విష్ణు ఓజే ఎంతో కష్టపడి లడ్డు పాత్రతో అంటుంటాడు. అతని పెళ్ళే ఫస్ట్ హాఫ్ అంతా. సో ఈ పెళ్లి నేపథ్యంలో ఒక జవల్దే ఒకటి పోతుందని చెప్పేసి ఇంకో కథకి లింక్ చేశారు. ఆ లింక్ చేసిన తర్వాత అక్కడ ఎవడో కొట్టేస్తే వీళ్ళ మీదకి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు కార్ తీసుకొని వెళ్తారు కాబట్టి. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మిషన్ కమింగ్ అని ఏదో సమ్ ఇంగ్లీష్ వర్డ్ మీద, ఇంటర్మిషన్ మీద ఒక వర్డ్ లింక్ కలుపుతూ ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ సునీల్ ఎంట్రన్స్ వచ్చింది. ఇంట్రో అయిన తర్వాత అతన్ని మురళీధర్ గౌడ్ని ఎత్తుకొని పోయి వాళ్ళు అక్కడ కిడ్నాప్ చేసుకొని మాకు ఆ నగ తీసుకురా అని చెప్పి రెగ్యులర్ స్టోరీ లాగానే ఉన్న ఈ కథనాలు ఏవైతే నవ్విచ్చేది ఉంటుందో, ఆ స్వాతిరెడ్డి సాంగ్ కానీ ఇవన్నీ మొత్తం ఎంటర్టైన్మెంట్ పరంగా ఫుల్ నవ్విచ్చారు. సో ఇలా గుద్దలు డైలాగ్ కూడా పెట్టారు. ఆ తర్వాత ఇంకా హీరోయిన్స్ ఏమేమి లేవు. ఇంకా ఇందులో ఒక అమ్మాయి వచ్చి చేసిపోతుంది. ఆమె
మెయిన్ విలన్కి ఫ్రెండ్ అని చెప్పి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. సో ఇట్లా సన్నివేశాల రూపకల్పన ప్రతి షాట్ మనకు నవ్వామా లేదా అంతే. సో లడ్డు పెళ్ళికి వచ్చినప్పుడు అరే బట్టతలు ఉందిరా నీకు, తర్వాత నీవు పర్సనాలిటీ లేదురా, నువ్వు అలా ఉన్నారా, నువ్వు ఇలా ఉన్నారా, నీకెలా పెళ్ళి అంటే ఎదురు కట్నం ఇస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ తమాషాగా ఉంటుంది. ఆ మురళీధర్ గౌడు టవల్ ఇప్పుకొని ఇందాక చూపించుకునే సన్నివేశం, నగ్నంగా కనబడే సన్నివేశము. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఏ రకంగా పెళ్లి చెడగొట్టారు అనేది, ఆ లాస్ట్కు ఇతనికి పెళ్లి జరుగుతుందా లేదా అనే సస్పెన్స్ తోటి ఇతను ఒక లవర్ లాగా ఒక ఆమెను సెట్ చేస్తారు. ఇవి మా వాడికి లేచిపోయింది, పెళ్లి కూతురు లేచిపోయింది, పెళ్ళామే లేచిపోయింది అంటారు, పెళ్ళాం లేచిపోయింది అని చెప్పి ఆఖరికి హోటల్లో ఆర్డర్ ఇచ్చే దగ్గర కూడా అరే పెళ్ళాం లేచిపోయిందన్నా పర్వాలేదురా, కనీసం పెట్టేదేదో శనగల గురించి పెట్టి ఉంటే బాగుంటుంది, వేరే భోజనం పెడితే ఓకే అన్నట్టుగా, మెనూ వేరేది పెడితే బాగుంటుంది అన్నట్టుగా చెప్పే ప్రతి డైలాగు కామెడీ నవ్వి చావాలి మనం అంతే. ఇక గుద్దలో డైలాగ్ ఒక్కటి కొంచెం మనకు ఫ్యామిలీ ప్రేక్షకులు ఇబ్బంది పెట్టే డైలాగ్ ఉన్నా కూడా మిగతా అంతా కూడా వెజ్ నాన్ వెజ్ కాలు జోకులు ఉన్నా కూడా యూఏ ఇచ్చారు సినిమాకి. సో 127 నిమిషాల నిడివితో వచ్చినటువంటి ఈ సినిమా 4 సినిమాల మధ్యన రిలీజ్ అయింది. 4 సినిమాల మధ్య రిలీజ్ అయినా కూడా దీనికి హిట్ పేరే వచ్చింది. ఇది యాక్చువల్లీ 127 నిమిషాలటువంటి యూఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 28 మార్చికు 2025 విడుదలైంది. విడుదలైనప్పుడు దీని పోటీ సినిమాలు 2 కూడా 2 పార్ట్స్ సినిమాలే. ఒకటేమో మలయాళం నుంచి వచ్చిన ఎంపురాన్ L2 లూసిఫర్ సెకండ్ పార్ట్, ఇంకోటి వచ్చేసి మనకు తమిళ నుంచి వచ్చిన వీర ధీర శూర పార్ట్ 2 అది. తర్వాత తెలుగు డైరెక్ట్ వచ్చిన రాబిన్హుడ్. అవి 27న 2 వచ్చాయి, ఇది రెండో పార్టు 28న వచ్చింది. దీంతో పాటు రాబిన్హుడ్ వచ్చింది. రాబిన్హుడ్ డల్ కావడం వల్లనే మీ కలెక్షన్స్ వచ్చాయని చెప్పి రివ్యూస్ అంటున్నట్టుగా, మాకు అందుకే 69.5 కోట్లు మనకు వచ్చింది కలెక్షన్ అని వీళ్ళు చెప్పుకుంటుంటే సినిమాలో విషయం ఉండబట్టికే కదా వచ్చింది. సో రివ్యూస్లో బాగున్న సినిమాని బాగుందని అంటాం కదా, బాగలేదని ఎందుకంటాం? కథ లేదు ఇందులో, లేకపోని ఎంటర్టైన్మెంట్ ఉంది కదా. కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా మ్యాడ్ స్క్వేర్. సో టైటిల్ దగ్గర నుంచే మనకు ఆకట్టుకునేలాగా ఈ ముగ్గురిని ఈ రకంగా నిజంగా నార్ని నిత్యంది అదృష్టం అని చెప్పాలి. అసలు పుట్టుకడమే నార్నే ఎస్టేట్స్ వాళ్ళ ఇంట్లో పుట్టడము, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి బావ కావడము, తర్వాత అతను చేసిన సినిమాలన్నీ సక్సెస్ కావడం, మరి ఇంకేంటి ఈ సినిమాలో క్లైమాక్స్ నా మీదే ఉంది అని చెప్పి కాల్ ఎగరేసుకోవడము, సిబిఐ అధికారిగా అతను టర్నింగ్ ట్విస్ట్. సో అది బాగా కొనాదాకా మనకి స్వాతిరెడ్డి సాంగ్ కానీ, లేకుంటే గల్లీలో పెళ్ళి అనేట సాంగ్ ఫస్ట్ పాఫ్లో వచ్చినటువంటి పాట, ఆ స్టెప్స్, కంపోజింగ్, డ్యాన్సులు కానీ, సినిమా మేకింగ్ కానీ, సునీల్ అని ఇలా ముఖం పెట్టుకునే బాయ్ పాత్ర కానీ, బాయ్ అంటే వీళ్ళు బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేయడం కానీ, ఆ బాయ్ కాదురా ఈ బాయ్ అని చెప్పేసి అంటే హలో అని చెప్పేసి ఇతను బెదిరించడానికి మీ నాన్నని అలా చేసి ఇలా చేసి తోలు తీసి తొక్క చేసేసి అంటే హలో వినబడలేదు, మీ నాన్నని తోలు తీసి తొక్క హలో, అరే మీకు నిజంగా వినబడుతుంది కదరా, చెప్పండి హలో అని పెట్టేసి ఏడిపిస్తూ విలన్ని ఏడిపించేటువంటి సన్నివేశం భలే ఉంటుంది. సో మురళీధర్ గౌడ్ని అక్కడ కిడ్నాప్ చేసేసి వచ్చినప్పుడల్లా కొడుకు మీద అతను అలగడము, మా నాన్నని కొడితే నేను అది చేస్తా అని చెప్పేసి లడ్డు ఎగరడము, అంటే విష్ణు ఓజే యాక్టింగ్. అతను విష్ణు ఓజేనే హీరోలాగా మొదటి సాఫ్ అంతా అతని పెళ్లిలాగా పెట్టి ఆ పెళ్ళికి ముగ్గురు రావద్దు అని కోరుకుంటే ఆ వచ్చిన ఫ్రెండ్స్ వస్తే లాస్ట్కి ఇది ఓపెనింగే జైల్లో ఓపెన్ చేశాడు. జైల్లో ఓపెన్ చేసి జైల్లో తోటి కథలు అందరూ ఒక్కొక్క పని చేస్తే మనకు రోబోకు ముందు శివాజీ రోబో తర్వాత వచ్చిన సినిమా శివాజీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏం పని చేసి వచ్చావు, తప్పు చేశావా, దొంగతనం చేశావా, ఏం చేశావు, నేను సాయం చేశాను, అయితే డెఫినెట్గా మంచి పని చేశాను, అయితే నేను లోపలేయాల్సిందే అని ఒక డైలాగ్ ఉంటుంది. అది మనకు శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. అయితే ఇందులో నువ్వేం చేసావు, రాబరీ చేసావా, రేప్ చేసావా, దొంగతనం చేసావా, లూటీ చేసావా, అన్నీ చేసావు, స్నేహం చేశాను అంటాడు. ఏంటంటే కథ అంతా చెప్పుకుంటూ వస్తాడు. లాస్ట్కి వచ్చిన తర్వాత వాడు వేరే వాళ్ళతో ఒక హత్యానియత్నం భయపడుతూ రక్షణ నాకు కావాలంటే నేను లోపలేస్తే ఆ వేరే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత నేను బయటకు తీసుకురాను, వాళ్ళు వచ్చి కూడా ఎన్నో రోజులు ఏంద్రా అంటే అరే ఇట్లాంటి ఫ్రెండ్స్ నాకు ఉండొద్దురా, అంతకుముందు 5 నిమిషాల కింద నాకు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉండాలి అని చెప్పినటువంటి ఓజే విష్ణు అంటే పాత్ర ప్రకారం లడ్డు తనకు వద్దు అంటాడు. అట్లాగే అతను కుదిరినటువంటి అమ్మాయి ర్యాపిడో బాయ్తో లేచి జంప్ అయిపోతుంది. సో అక్కడ మరదలు ఇతను చేసుకోని అంటుంది. అక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతను చేసుకోవడం కదా చావడం మేలు అనుకుంటారు. చిన్నపిల్లలు కూడా దాచేస్తారు. చిన్నపిల్లలు అల్లుడు బాగున్నాడు కదా అని అంటే మాట వరుసగా అంటాం, నిజంగా ఇచ్చేస్తామా ఏంటి అని చెప్పేసి అనుకోవడం. ఆంటీలు కూడా ఎవరు అతను పెళ్లి చేసుకోవడం రాకపోవడం, ఫుల్ నవ్వు వస్తుంది. ఆ తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఆ ఇల్లు తీసుకునే దగ్గర హనీమూన్ దగ్గరికి వీళ్ళు ప్లాన్ చేసుకొని ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మావాడికి పెళ్ళాం లేచిపోయింది, కాబోయే పెళ్ళాం లేచిపోయింది అంటూ అందరి దగ్గర సానుభూతి తీసుకునేటువంటి విధానం. 50,000 రూపాయలు ఇచ్చానని చెప్పి 40,000 ఇచ్చి ఒక లేడీని అరేంజ్ చేసి ఆమెని నువ్వు ఏదంటే అది లవర్ లాగా యాక్ట్ చేయని చెప్పడం, ఆమె పెద్ద స్మగ్లర్ అని తర్వాత తెలవడం, ఇట్లాంటి అన్ని ఫుల్ కామెడీ తమాషా చేష్టలతో
ఇవి మొత్తం ముఖ్యంగా ఈ మ్యాడ్ అనేటువంటి మనోజు అశోకు తర్వాత దామోదర్ అని చెప్పి తిట్టడము, నార్నే నితిన్, సంగీత్ శోభను, రామ్ నితిన్లు ఫుల్ ఎనర్జెటిక్ యాక్టింగ్, ప్రియాంక జవాల్కర్ ఇది స్వాతిరెడ్డి సాంగు, దాంట్లో వాళ్ళు ఇచ్చే మూమెంట్స్, యాక్షను, ఎక్స్పోజింగ్ బాగుండి గుద్దల డైలాగ్తో సహా మొత్తం మనం ఆకట్టుకొని టోటల్గా ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే మ్యాడ్ స్క్వేరు, మళ్ళీ మ్యాడ్ 3 కూడా రాబోతుందని చెప్పి లీడ్ ఇస్తూ సునీల్ని కూడా చక్కగా విలన్గా పుష్ప 2 ఏ టైంలో పుష్ప 2 చేశాడో ఇంకప్పటి నుంచి అతనికి విలన్ పాత్రలే ఫిక్స్ అయిపోయినట్టున్నారు, అటు తమిళ జనం కానీ ఇటు తెలుగు జనం కానీ. సో మొత్తానికి విలన్గా కూడా బాగా రాణిస్తున్నాడు. అతని పర్సనాలిటీకి ఫిజిక్కి అప్పుడు హీరోగా పోటీ పడే బదులు చక్కగా ఈ డిమాండ్లోనే సునీల్ చేసుకోవడం బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా మురళీధర్ కూడా టైమింగ్ కూడా బాగా కనిపిస్తుంది. అతను చాలా అమాయకంగా చాలా ఫన్నీగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. సో మొత్తానికి ఆ లాస్ట్కి వాళ్ళు అది తీసుకొని వచ్చినప్పుడు కామ్గా ఇస్తే అయిపోతుంది కదా మనకు అని చెప్పేసి, తర్వాత సత్యం రాజేష్ గట్టిగా తన్నప్పుడు తలుపుల్లో ఇరికినప్పుడు కీ తీసుకొని వచ్చాను సార్, లోపల ఇద్దరు చచ్చిపోయారు, అది చెప్తేనే మనం వచ్చాం సార్ అనే ఆ కామెడీ పంచస్ ఏవైతుంటాయో డైలాగ్స్ చాలా అద్భుతంగా పేలి మ్యాడ్ స్క్వేర్ బాగుంది. నాగవంశీ భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే దీనికి రివ్యూ బాగున్న సినిమాను బాగుందనే చెప్తాము, బాగా లేదని చెప్పాము. ఎప్పుడు బాగాలేని సినిమాని ఏమైనా ఉంటే లోపాలు ఉంటాయని చెప్తాం, కానీ బాగున్న సినిమాని బాగలేదని ఎందుకు చెప్తాం? సో మ్యాడ్ స్క్వేర్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఫిలిం అనకపోయినా ఒక చక్కటి హిలారియస్ సినిమా, చక్కగా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయదగ్గ సినిమా. ఈ వారం వచ్చిన సినిమాల్లో గ్రేడ్ ప్రకారం గీయాలంటే టాప్ సినిమా అంటే కలెక్షన్ ప్రకారంగా మ్యాడ్ స్క్వేరే నెంబర్ 1. కానీ సినిమాల పరంగా ఒరిజినల్గా కంటెంట్ ప్రకారంగా తీసుకుంటే మాత్రం వీర ధీర శూర పార్ట్ 2 సినిమా సీక్వెల్, ఏదో ప్రీక్వెల్ రాకుండానే సీక్వెల్ వచ్చినటువంటి ఏదో సెకండ్ పార్ట్ సినిమా విక్రమ్ ఉందో అది విలువల ప్రకారంగా మొదటి సినిమాగా నిలబడుతుంది. కలెక్షన్ ప్రకారం మాత్రం 100% మ్యాడ్ స్క్వేరే. ఇది 100 కోట్ల సినిమా అవుతుంది. 295 రూపాయలు స్టార్ వాల్యూ లేకుండా మ్యాడ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో వాళ్ళు ఎంతో ధైర్యంతో 295 రూపాయలు 350 రూపాయలు టికెట్ పెట్టి నాణ్యలెత్తిన లాంటి చిన్న హీరోని పెట్టినప్పుడు కూడా ఇంత ధర పెట్టినా కూడా హౌస్ఫుల్స్ పోతుందంటే సినిమాలో కంటెంట్ యూత్ని ఏ రకంగా టార్గెట్ చేసింది, తర్వాత ఫ్యామిలీ ప్రేక్షకులను ఏ రకంగా ఆకట్టుకుంది, ఈవెన్ గుద్దులో టైటిల్ ఉన్నా కూడా అందరు చూస్తున్నారంటే అది గుద్దులో సూడే అన్నట్టు, ఇంకా వేరే ఏం లేదు, ఇంకా అదే పదం వాడాల్సి వస్తుంది వాళ్ళకి, మ్యాడ్ స్క్వేర్. సో ఈ సినిమా ఏమైనా దర్శకుడు వరుసగా సక్సెస్లు కొడుతున్న భీమ్స్ సీరియల్లో కానీ కళ్యాణ్ శంకర్ గారు అభినందనీయుడు, డైరెక్టర్ రైటర్ కళ్యాణ్ శంకర్కి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ ఈ సినిమాకి మరి అటు ఎంపురాన్ని వెనుకపడేసి ధీరవీరశూర ముందుకెళ్తే కలెక్షన్ ప్రకారంగా ఆ 2 సినిమాల్ని వెనకెళ్ళేసి డైరెక్ట్ సినిమా తెలుగు సక్సెస్ కావడం, మ్యాడ్ స్క్వేర్కి అటు రాబిన్వుడ్ కలిసి రావడం, ఎందుకంటే రాబిన్వుడ్ ఉన్నటువంటి సరుకు చూసిన తర్వాత నమస్కారం పెట్టుకున్నప్పుడు ఈ సినిమాకి వస్తారు కాబట్టి. సో మ్యాడ్ స్క్వేర్ ఆ రకంగా విమర్శకులు అన్నట్టే ఒప్పుకోండి, తప్పే ఉంది అందులో. ఆ రాబిన్వుడ్ డల్ కావడం వల్ల మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ అయిందంటే తప్పే, అంటే దీంట్లో విషయం ఉందనే కదా సక్సెస్ అయింది. సో కాబట్టి ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.